హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పచ్చి మామిడికాయ గ్రీన్ మిర్చితో పికిల్ ప్రాసెస్. 2 పచ్చి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి సన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. అన్నీ సన్న పీసెస్లోకి ఈ ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. అన్నీ సన్న పీసెస్లోకి కట్ చేసుకున్నాము. అన్నీ ఈ సైజ్ పీసెస్లో కట్ చేసుకున్నా. మరి ఎక్కువ పెద్ద సైజ్ పీసెస్లు కట్ చేసుకోకూడదు, అన్ని సన్న పీసెస్లోనే కట్ చేయాలి. అన్నీ ఒక బౌల్లోకి వేసుకుందాం. పక్కన పెట్టేసి గ్రీన్ మిర్చి కూడా సన్న ముక్కలుగా కట్ చేసి రెండు మామిడికాయలకి 250 గ్రామ్ గ్రీన్ మిర్చి తీసుకున్నాను. అన్నీ సన్న పీసెస్లో కట్ చేసుకొని చాపర్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రీన్ మిర్చిని కచ్చాపచ్చాగా చేయాలి. ఇంకా అన్ని గ్రీన్ మిర్చీలని ఇదే ప్రాసెస్లో కచ్చాపచ్చాగా చేయాలి. ఉన్నాయన్నీ ఇంకా ఇదే ప్రాసెస్లో కచ్చాపచ్చాగా చాప్ చేసుకోవాలి. చాప్ చేసేసుకున్నాము. గ్రీన్ మిర్చి మొత్తము చాప్ చేసేసుకున్నాము. సాల్ట్, ఫోర్ టీ స్పూన్ సాల్ట్ వేసినాక మొత్తము సాల్ట్ పట్టేటట్టుగా కలపాలి. ఒక మామిడికాయకి 2 స్పూన్ల లెక్క మొత్తం 4 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. రెడ్ మిర్చి 2 స్పూన్ వేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్, టర్మరిక్ హాఫ్ టీ స్పూన్, ఆవాలు 4 టీ స్పూన్, మెంతులు 1 స్పూన్ వేసి గ్రైండ్ చేసిన లైట్గా డ్రై ఫ్రై చేసి గ్రైండ్ చేసిన పౌడర్ ఇది. త్రీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు పౌడర్, గార్లిక్ ఒక 2 గడ్డలు, 2 నుంచి 3 గడ్డల వరకు
చాపర్లో వేసి కచ్చాపచ్చాగా చాప్ చేసుకున్నాను. అంత బాగా మిక్స్ చేయాలి. బాగా మేము వేసిన సాల్ట్, మసాలా మొత్తము బాగా పట్టేటట్టుగా ముక్కలకి కలపాలి. ఆయిల్ వేసుకుంటున్నాను. మనము కొంచెం కొంచెంగా వేసుకుంటా కలుపుకుంటా మనము ఆయిల్ చూసుకోవాలి. ఎందుకంటే దీంట్లో మసాలా తక్కువగా ఉంది కాబట్టి ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు. మనకు లైట్గా పీసెస్ డిప్ అయినట్టుగా అనిపిస్తే అక్కడికి మనము ఆయిల్ ఆపుకోవాలి. ఇక్కడ మినిమం 200 గ్రాముల ఆయిల్ పట్టినది. ఆయిల్ వేసినాక బాగా మిక్స్ చేయాలి. గ్రీన్ మిర్చి, మామిడికాయ పికిల్ పర్ఫెక్ట్గా వచ్చినది. ఇక్కడ నేను ఆయిల్ ఫుల్గా వేడి చేసి చల్లగా చేసి వేసుకున్నాను. జారులోకి వేసుకుందాం. మనకు రోటీతో పాటైనా, రైస్తో పాటైనా, కర్డ్ రైస్తో పాటైనా కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. గ్రీన్ మిర్చి, మామిడికాయ పికిల్. మనము 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 2 మామిడికాయలకి 2 జార్ల పికిల్ అయినది, స్మాల్ జార్. ఒకటి రోజు యూస్ కోసం పెట్టుకోవచ్చు, ఒకటి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. పైన ఎక్కువ ఆయిల్ తేలకుండా మీడియంగా వేసుకున్నాను. గ్రీన్ మిర్చి, మామిడికాయ పికిల్ రెడీ.